నమస్తే నా బ్యాచర్ బ్రదర్స్. ఒరే ముఠాలోడా దెబ్బలో పడేసిన మేకలు తెచ్చినవేంద్రా? ఓయ్ దెబ్బలోటి కాదన్న స్వామి. మొన్న నెల్లూరుకు పోతే ఒక పెద్ద ఆయన దగ్గరికి వచ్చి, ఓ బియా నువ్వే కదా అన్ని రకాలు తినేది, నువ్వు ఎప్పుడైనా గారెకాలు పులుసు తిన్నా? గారెకాలు పులుసా? అదేంది అంకుల్ అంటే, మీ ఇంట్లో మీ తాతనైనా మీ నాయన అడుగు చెప్తారు అనేసరికి వచ్చి మా నాయన అడిగితే, గారెకాల పులుసు కోసం మా నాయన మేకలు తెచ్చి శుద్ధంగా నిప్పుల మీద కాల్చి దానిపైన ఉండే బొచ్చంతా పెరికేసి 2 రోజులు ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత వాటిని ముక్కలుగా కొట్టుకొని ఎత్తుకొని పోయి మా అమ్మకి ఇస్తే, మా అమ్మ కట్టెల పొయ్యి మీద కూర దబర పెట్టి నూనెలో ఎర్రగడ్డ టమాటా అల్లం పేస్ట్ వేయించుకొని దాంట్లో ముందుగా పసుపు కారం ఉప్పు కలుపుకున్న గారెకాలు ముక్కలు వేసుకొని ఒక్కసారి కలబెట్టి నీళ్లు పోసి దానిపైన మూత పెట్టి బాగా ఉడకనిచ్చి ఇంట్లో దంచుకున్న ధనియాలు పొడేసి ఆ మసాలా ముక్కలు పట్టేదాన్ని కలబెట్టి ఆ పులుసు ముక్కలుగా పట్టి గుజ్జు గుజ్జుగా తయారైన తర్వాత దింపుకుంటే గారెకాల పులుసు అయితే రెడీ అయిపోద్ది. ఆ పులుసుతో ఆ ముక్క చూడండి ఎట్టుంటుందో తిందమని ఆత్రాతరంగా సంగటి పెట్టుకొని దానిపైన గారెకాల పులుసు పోసుకొని ఆ పులుసులో ఉడికిన ముక్కను చీల్చుకొని తింటుంటే ఆ ముక్క పైన ఉండే పులుసు ఏమో జ్యూసీగా, ఆ ఎముక్క అంటుకొని ఉండే ముక్క ఏమో మెత్త మెత్తగా. అబ్బబ్బబ్బబ్బబ్బా నీ పాసుగుల. ఆ గారెకాల పులుసుతో 2 సంగటి ముద్దలు లేపినంగానే మీరైతే పోతా పొరచేత్తో లైక్ మీద ఒక దెబ్బేసుకోండి అన్న. మళ్ళీ మర్చిపోయారు.